డబ్బును లెక్క పెడుతున్నాను, నా ప్రభువు సిలువలను లెక్క పెడుతున్నాడు. నేను ధనాన్ని లెక్క పెడుతున్నాను, కానీ నా ప్రభువు సిలువల్ని లెక్క పెడుతున్నాడు. నేను లాభాలను లెక్క కడుతున్నాను, నా ప్రభువు నేను పొందిన నష్టాన్ని లెక్క కడుతున్నాడు. నేను లాభాలను లెక్క పెడుతున్నాను, నా ప్రభువు నేను పొందిన నష్టాలను లెక్కడుతున్నాడు. నేను దాచుకున్న విలువైన వాటిని లెక్క కడుతున్నాను, కానీ నా ప్రభువు అయితే ఆయన నీతి నిమిత్తం హింసింపబడి నా మీద ఏర్పడిన ఆయన గుర్తులను లెక్కడుతున్నాడు, ఆ మచ్చలను లెక్కడుతున్నాడు ఆయన. నేను దాచుకున్న విలువైన వాటిని లెక్క కడుతున్నాను ఎంత ఉంటాయని, కానీ నా ప్రభు అయితే నా దేహం మీద అయిన ఆ గాయపు మచ్చలను లెక్కడుతున్నాడు ఆయన. నేను పొందిన గౌరవాలను లెక్కట్టుతూ నేను ఎంత ప్రఖ్యాతి వహించానో లెక్కగట్టుకుంటున్నా. నన్ను సన్మానించి గౌరవించిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని నేను ఎంత ప్రఖ్యాతి వహించానో లెక్కగడుతున్నాను. కానీ ఆయన నేను దుఃఖించి ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నానో దాన్ని లెక్కడుతున్నాడు. నేను దుఃఖించి ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉన్నానో దాన్ని లెక్కడుతున్నాడు ఆయన. నాకు సమాధికి వెళ్ళాక కానీ అర్థం కాల, ప్రభు కోసం ఖర్చు అయింది మాత్రమే ఆత్మలు లెక్కలోకి వస్తాయని, మిగిలిందంతా వ్యర్థమని. సమాధికి వెళ్ళాక కానీ అర్థం కాల, నేను ఖర్చు అయిన అది ఆత్మల సంపాదన కోసం అవి మాత్రమే లెక్కలోకి వస్తాయని, మిగిలిందంతా వ్యర్థమని.